హలో పీపుల్, డేట్ వచ్చేసి 15th July అండ్ టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా 10:50 అవుతుంది. ఈరోజు అయితే మనం బయటికి వెళ్తున్నాం, ప్రగతి నగర్ వెళ్తున్నాం. ఎందుకు అంటే ఈరోజు మనం ప్రగతి నగర్ నుంచి మియాపూర్ దగ్గరలో ఉన్న ఒక ఆర్గనైజేషన్లో, చైల్డ్స్ ఆర్గనైజేషన్లో డొనేషన్ ఇవ్వబోతున్నాం. ఫుడ్ డొనేషన్ అంటే నేను కాదు, మా ఫ్రెండ్ వాళ్ళు ఇస్తున్నారు. సో నన్ను కూడా రమ్మన్నారు. అక్కడికి వెళ్తుంది. ఎప్పుడైతే ప్రెసెంట్ అయితే క్యాబ్లో ఉన్నాం. జస్ట్ ఒక 10 minutes ముందు స్టార్ట్ అయ్యా. ఇంకొక ఆల్మోస్ట్ 1 hour పడుతుంది ఇక్కడ నుంచి. అక్కడికి వెళ్ళాక నాకు తెలిసి 12 o'clock అలా స్టార్ట్ అవుతుంది మళ్ళీ ఆర్గనైజేషన్కి. వెళ్ళేసి అక్కడి నుంచి ఒక 2 వరకు ఒక టైం స్పెండ్ చేసి పిల్లలతో ఇంకా లైక్ ఫుడ్ సర్వ్ చేయడము అలాంటివి చేసేసి రిటర్న్ రావడము. అండ్ ఇంకా ఇప్పటికైతే అంతే. సేమ్ అవుతుంది. Mandatory car things to do. ఇప్పుడే మనం అయితే ఆ చైల్డ్ ఆర్ఫనేజ్ దగ్గరకు వచ్చేసాం. ఆర్గనైజేషన్ చెప్పే కదా మనం వస్తున్నామని, అక్కడికి వచ్చేసాము ఇప్పుడే. టైం వచ్చేసి ఎగ్జాక్ట్లీ 1:40. యాక్చువల్గా 1:30 రమ్మన్నారు, 10 minutes లేట్ అయింది. ట్రాఫిక్ వచ్చాడంత ట్రాఫిక్. అసలు హైదరాబాద్లో ట్రాఫిక్ తప్ప ఏం కనపడదు మీరు వీక్ డేస్లో వస్తే. బెంగళూరులో అవుతుంది ఈ మధ్య, హైదరాబాద్ కూడా. సో ఇక్కడ ఒక మోస్ట్లీ ఒక 1 hour లేకపోతే 1.5 hour టైం స్పెండ్ చేస్తాం. టైం స్పెండ్ చేసిన తర్వాత లంచ్ ఇక్కడ చేయడమా లేకపోతే రెస్టారెంట్కి వెళ్ళడమా చూసి డిసైడ్ అవ్వాలి. మోస్ట్లీ ఇక్కడే అవ్వచ్చు. సో ఇప్పుడే ఆర్గనైజేషన్లో అదంతా అయిపోయిందనమాట. అయిపోయాక ఇప్పుడే ఉగాది కేఫ్ అని ఒక దగ్గర తినడానికి వచ్చాము. ఆర్గనైజేషన్లో కూడా బాగా జరిగింది డొనేషన్. ఐటమ్స్ కూడా బాగా పెట్టారు. కాజా, ఒక పనసకాయ బిర్యానీ, వైట్ రైస్, చికెన్ కర్రీ, ఇంకా వంకాయ కర్రీ, పప్పు అండ్ పెరుగు, ఫ్రూట్, మళ్ళీ జ్యూస్, బిస్కెట్, ఇంకా చాలా ఇచ్చారు. సో ఇదంతా మనం 6,000 కడితే ఫుడ్ వాళ్ళే ప్రిపేర్ చేసి మనం జస్ట్ సర్వ్ చేయడానికి వెళ్ళొచ్చు. బాగుంది, కాన్సెప్ట్ బాగుంది. అండ్ ఇప్పుడే అక్కడ అయిపోయింది. ఇక్కడ తినడానికని ఉగాది కేఫ్కి వచ్చాము. యప్, లంచ్ ఇస్ డన్. ఉగాది కేఫ్లో ఫుడ్ చాలా బాగుంది. అంబియన్స్ కూడా చాలా బాగుంది. ఇప్పుడైతే ఇంటికే మధ్యలో ఒక డెజర్ట్ లాగా ఐస్ క్రీమ్ ఏమైనా తీసుకుందాం అని అనుకుంటున్నాం. సో ఇంటికి కూడా వచ్చేసాము. ఇంటికి వచ్చేసి డ్రెస్ కూడా చేంజ్ చేసేసుకున్నాం, అయిపోయింది. సో ఇప్పుడైతే ప్రజెంట్ కార్ చెక్ చేస్తున్నా. అంటే టైర్స్, ఇంజన్ ఆయిల్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి లేదో. రేపు యాక్చువల్గా ఒక ప్లేస్కి వెళ్తున్నాం, కొంచెం లాంగ్ డ్రైవే, ఒక 2 days కోసము, ఒక చిన్న ట్రిప్ లాగా అనమాట. సో దానికోసమనే కార్ కండిషన్ ఎలా ఉందని ఒకసారి చూసుకుంటున్నా. ఇంకా ఈ రోజుకైతే ఇంతకు మించి ఇంకా చేసేదేం లేదు. ఈ రోజుకైతే ఇక్కడితో ఎండ్ చేద్దామని అనుకుంటున్నా వీడియో. ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అని రేపు వీడియోలో మాట్లాడుకుందాం, క్లారిటీ ఉంటుంది. ఆల్ రైట్, బాయ్, సీ యు ఇన్ ద నెక్స్ట్ వన్.